బచ్చల్ మళ్ళీ ట్రైలర్ రివ్యూ. బతుకున్నంతకాలం ఈ బాధను అనుభవించాల్సిందే. చచ్చే రోజు వచ్చేదాకా చావు కోసం ఎదురు చూడాల్సిందే. హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. బచ్చల్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ 20th సినిమా కూడా రాబోతుంది. సో ట్రైలర్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు ఒకసారి పరశురామ్ అడుగు. సో ఈ ట్రైలర్ ఎలా డిఫరెన్స్ ఏంటి? మన టీజర్ రిలీజ్ చేశారు, అందులో ఆయన క్యారెక్టర్ చూపించారు మొత్తం. సో ఈ ట్రైలర్ లో ఏం చూపించారు? ఈ ట్రైలర్ చూసినా కానీ మనకి ఏంటంటే సినిమా ఖచ్చితంగా క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అని అనిపిస్తుంది. అంటే ఈయన క్యారెక్టర్ పైన రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈయన క్యారెక్టర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లున్నదంటే కొంచెము ఆల్రెడీ డైలాగ్ ఉన్నది మూర్ఖుడు అన్నట్టు, అదే రూడ్ బిహేవియర్ ఉన్నది. ఆయన క్యారెక్టరేషన్ అయితే అంటే ఒక విషయం మనం గమనిస్తే హీరోయిన్ మీరు అవి తాగుడు తిరుగుడు అవి మానేయచ్చు కదా అన్నప్పుడు కూడా తను మానేసిన అని చెప్పడానికి కూడా స్మూత్గా కాకుండా చాలా రూడ్గా ఇక రేపటి నుండి మానేస్తున్నా అని చెప్పడం కూడా దాన్ని పగలగొట్టి మరీ చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి కంప్లీట్ గా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అంచనాకు వచ్చేసింది. ఆ స్టోరీ అనేది ఇంకా మెయిన్ గా చెప్పలేదు, కాకపోతే మనకు దీన్ని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ నాన్నకి ఇతనికి ఏదో చిన్నప్పుడు ఏదో జరిగి ఉంటుంది, ఒక సంఘర్షణ జరిగి ఉంటుంది. దాని వల్లనే ఇతను ఇలా మారాడు, అంటే ఈ బిహేవియర్ వచ్చింది అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత ఈ బిహేవియర్ లో ఇట్లా కంటిన్యూ అయినప్పుడు హీరోయిన్ పరిచయం అవడము, హీరోయిన్ వల్ల తాను కొంచెం చేంజ్ అవుతాడు. చేంజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ మళ్ళీ తనకి ఏదో సమస్యలు ఎదురవుతాయి హీరోయిన్ వల్ల. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ అచ్యుత్ అనుకుంటా, ఆయన కూడా డైలాగ్ చెప్తున్నాడు, హీరోయిన్ అందంగా ఉంటే సరిపోదు, ఆయన వెనకాల బాబులు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది కూడా తెలుసుకోవాలని చెప్పేసి అదొక డైలాగ్ ఉన్నది కదా. దాన్ని బట్టి హీరోయిన్ వల్ల హీరోకి మళ్ళీ ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. దాని నుంచి ఇతను ఇంకెలా చేంజ్ అయ్యాడు, దీనికన్నా ఇంకా రూడ్ గా బిహేవ్ అంటే ఇంకా రూడ్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదా అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం సినిమా చూస్తే గానీ మనకు తెలియదు. సో ఏది ఫస్ట్ ఎఫెక్ట్ చేసింది అనేది వాళ్ళు స్టోరీలో అలా చెప్పారు. అవును. సో లాస్ట్ కూడా లైన్ పెట్టారు, ఈ బాధ మన జీవితాంతా అనుభవించాలని చెప్పి. సో అది కూడా వాళ్ళ నాన్న వల్ల వచ్చిన బాధని అనుభవిస్తున్నాడా లేకపోతే ఈ కథలో ఏమన్నా జరుగుతుందా? అది కొంచెం నాకైతే సస్పెన్స్ గా అనిపిస్తుంది. కథలో అంటే చాలా ఇంపాక్ట్ ఉన్నట్టుంది అది ఆ సీన్. అంటే రావు రమేష్ చాలా ఎమోషనల్ డైలాగ్ అది. ఈ బాధ చనిపోయేంత వరకు భరించాల్సిందే, చావును చూస్తూ ఎదురు చూడాల్సిందే అన్నట్టు ఒక డైలాగ్ ఉన్నది. అది చాలా భారీ డైలాగ్ అనిపిస్తుంది. మరి అంత పెద్ద ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటది అనేది అనిపిస్తుంది మనకైతే. ఎల్ఆర్ నరేష్ గారి క్యారెక్టర్ కూడా ఆ హెయిర్ కలర్ అన్ని కూడా టీజర్ లోనే మనం చూసాము, ఇంకా మరీ మాసీగా ఉంది లుక్. అవును. సో అల్లరి నరేష్ అలా తీసుకోవచ్చా మనం? ఇప్పటిదాకా మనకు ఒక అట్లీస్ట్ ఒక కామెడీ కొంచెమన్నా సాఫ్ట్ గా చూసాం మనం. అంటే ఇంత ముందు మనం ఆ సినిమా ఉన్నది కదా నాంది నాందిలో చూసాం ఇంకొంచెం. అది దాని తర్వాత మారణ మిల్ అని అది 2-3 సినిమాల్లో ట్రై చేస్తున్నాడు అండి. అంటే అతను ఆయన కంఫర్ట్ జోన్ దాటి కొత్త జోన్ లో ట్రై చేస్తున్నాడు, చూడొచ్చు కంపల్సరీ. కానీ ఆయన క్యారెక్టర్స్ కూడా ఇంత అగ్రెషన్ అయితే ఇప్పుడు చూపించలేదు. అట్లీస్ట్ ఒక సాఫ్ట్ సైడ్ అయినా చూపిస్తారు. అవును, ఇందులో ఆ అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తున్నారు. సో కంప్లీట్ గా మనం కొత్త నరేషన్ చూడొచ్చు స్క్రీన్ పైన. ఇది మాత్రం మనకు ట్రయల్ చూస్తే అర్థమైపోతుంది బచ్చలమల్లి సినిమాలో. ఇందులో వేరే యాక్టర్ రావు రమేష్ గారు నరేషన్ ఉంది. సో వీళ్ళందరికీ కూడా కొంచెం బాగానే క్రిటికల్ రోల్స్ ఇచ్చినట్టున్నారు. అవును, ఆయనే మొత్తం ట్రైలర్ అంతా ఆయనే ఆయన నరేషన్ ఆయన పిఓవిలోనే చూపిస్తున్నారు. ఇలా ఇక్కడ చూసాను, ఇక్కడ కొట్టడం చూసాను. సో ఆయన క్యారెక్టర్ కూడా ఏంటనేది చూడాలి. ఆయన నెగిటివ్ పాజిటివ్ కూడా తెలియట్లేదు. ఇంకా చాలా క్యారెక్టర్స్ రివీల్ చేశారు. వాళ్ళ ఫాదర్ జయరామ్ గానీ, తల్లి రోహిణి గానీ, ఆ చిన్నాన అంటుంది కదా మన హరితేజ, ఆ క్యారెక్టర్స్ గానీ చాలా క్యారెక్టర్స్ అయితే రివీల్ చేశారు. ఏ టైం పీరియడ్ కూడా అంత ఎగ్జాక్ట్ తెలియట్లేదు, చెప్పలేదు. టైం పీరియడ్ అని చెప్పలేదు. మేబీ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఏరియా లొకేషన్ కూడా మనకి వాళ్ళు గోడౌన్ లో అంటున్నారు. సో ఈ బిజినెస్ అవి చూపిస్తున్నారు. సో ఏ ఏరియా అంటే సైడ్ ఉంటది, ఆంధ్ర సైడ్ అనుకుంటున్నా. వాళ్ళ యాక్సెంట్ కూడా యాస కూడా చూపిస్తున్నారు. ఇక మేబీ వెస్ట్ ఆర్ ఈస్ట్ అటు సైడ్ అయి ఉంటది ఈ స్టోరీ అయితే. ఇక నెక్స్ట్ మీరు మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ ఇంతకుముందు మన సీతారామము, కృష్ణాడు వీరప్రేమ కదా, ఇట వెళ్ళిపోయింది, మన పడిపడి లేచే మనసు, ఈ పాటలు ఇచ్చారు కదా. దీంట్లో కూడా ఆయన ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. బీజిఎమ్స్ అవి చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది బీజిఎం కూడా. సో అదండి బచ్చలమల్లి ట్రైలర్ నుంచి మేము ఇది చూసాము. సో 20th మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఆ రివ్యూతో అప్పుడు మళ్ళీ వచ్చేస్తాం. సో ఈసారి మన అల్లరి నరేష్ గారు ఈ కొత్త క్యారెక్టర్ ట్రై చేస్తున్నారు. సో అది హిట్ ఫట్ అనేది అప్పుడు డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్.